మన్యం పార్వతీపురం జిల్లా తోటపల్లి బ్యారేజ్ నుండి పాత కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసిన సందర్భంగా బ్యారేజ్ వద్ద శ్రీమతి పొదిలాపు విజయరత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, ఎస్సీ అప్పారావు, డిఈ గనిరాజు, పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, ప్రాజెక్టు వైస్ చైర్మన్ కిషోర్, సాధన సమితి మరియు కమిటీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చేబోదుల్లా లక్ష్మీనారాయణ, అప్పారావు, రౌతు సోంబాబు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 10 ఏళ్ళు వచ్చింది. తనకి ఇప్పుడైనా మా గౌరవ చైర్మన్ గారు దాని మీద పట్టుదలగా ఉన్నారు. ఆ విధంగా 5 ఎమ్మెల్యేలతో కలిపి అప్పుడు మాకు సహకరించిన పెద్దలు కళ వెంకట గారు, అచ్చెన్నాయుడు గారు కనుక ఆ రోజు మీరే చెప్పారు సార్ ఆ హోటల్లో అని ఒకసారి మనం గుర్తు చేసే పని మనం చేయాలి. ఆ విధంగా మనకి అవసరమంటే పెద్దలుగా సూత్రాలు అందించినట్టు మనం 2012 పెద్ద పోరాటం చేస్తాం సార్. ఆల్ పార్టీస్ పక్కన పెట్టేసి, రాజకీయాలు పక్కన పెట్టేసి ఈ తోటపల్లి కాలువ గురించి ఒక్క ధర్మాన ప్రసాదరావు తప్ప మిగతా అన్ని పెద్దలు కూడా వచ్చారు. నేను పార్టీకి సంబంధించి చేసినప్పుడు అప్పుడు రాజశేఖర గారు కూడా బతికునేవారు. ఇప్పుడు వారితో కలిపి మనందరం కలిపి చేస్తే కానీ ఈ ఆధునీకరణ పనులు అనేవి అంత వేగంగా అయ్యేటట్టు లేదు. అందుకు దాని మీద కూడా మేము ఒక రిప్రజెంటేషన్ మా పెద్దలు అందరూ సంతకాలు చేసి మీకు ఇస్తాను సార్. ఈ రకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ సార్ చైర్మన్. ఎస్సీ గారికి, డిఈ గారికి, అలాగనే చైర్మన్స్ కు, నీటి సంఘాల అధ్యక్షులకు, ఇక్కడికి హాజరైన రైతు సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఈ సమావేశానికి రైతు సంఘాల నుంచి కూడా మమ్మల్ని పిలిచారు. దానికి కారణం మన కృష్ణమూర్తి నాయుడు తాలూకా మనస్తత్వం. ఎందుకంటే ఇది అనుభవంతో ఉంటే ప్రాజెక్టు సాధన కోసం ఆగిపోతున్న పనుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దగ్గర కోసం ఇది అవసరం అని చెప్పి మరి వారు నన్ను కానీ మన లక్ష్మీనారాయణ గారిని కానీ ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించారు. వారికి ధన్యవాదాలు. సమస్య అనేది చాలా వివరణాత్మకంగా చాలా మంది పెద్దలు ఇప్పుడు మాట్లాడారు. ఆ అంశాలను జోలికి నేను పోను, కానీ 1-2 అంశాలు ప్రధానమైనవి గౌరవ పెద్దలు కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతున్నప్పుడు విధి విధానాలకు సంబంధించి, అలాగే దీని మీద ఈ సర్దార్ గౌతులచ్చన్న ప్రాజెక్టు సంబంధించి సగమా పూర్తా ఆ అంశంలో నాకు క్లారిటీ కావాలన్నారు. అది చాలా అవసరమైంది. వాస్తవానికి ఆ పరిధిలో హైకోర్టు సంఘాలు లేనప్పుడు మాకు తెలిసి అనేక ప్రాజెక్టులు అంశాలు ఆధారం చేసుకుంటే ఇప్పుడే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మొత్తం ప్రాజెక్టుకి బాధ్యత వహిస్తుంది. అదే క్రమంలో రెండోది, తోటపల్లి కాలువ అంటే బ్రిటిష్ వారు కట్టినటువంటి కాలువకు సంబంధించి 2017లో ఇది శంకుస్థాపన చేశారు బ్రిటిష్ వాళ్ళు. సరే శిథిలావస్థ చేరుకుందని 2003లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిగింది మనకి ఇక్కడ. ఆ పబ్లిక్ హీరింగ్ లో గౌరవ తీర్శేషులు ఎమ్మెల్యేగా పనిచేసిన మరుసలో శివనాయుడు గారు వచ్చారు. కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. చాలా స్పష్టంగా ఆ రోజున కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ కాలువ ఏదైతే బ్రిటిష్ వారు కట్టారు Yeah.